వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ద్వారా చూద్దాం. అందరి మీద కూడా నీకు ఉయ్యాలాడ మీ కుటుంబం మీద పోటీ చేస్తాండే నేను నన్ను నువ్వేమన్నా మాట్లాడిండొచ్చు, నేను ఒప్పుకుంటా. జిల్లాలో పార్టీలో ఉన్నాక ఒక నాయకునికో కార్యకర్తకో ఏదన్నా వచ్చినప్పుడు పార్టీలో మద్దతు తెలపడం సహజంగా జరిగేది. ఎక్కడన్నా కానీ ఏ కార్యకర్త కన్నా ఏదైనా జరిగితే తెలిస్తే మేము మద్దతు తెలుపుతాం, సంఘీభావం తెలుపుతాం, ఓదార్చాం, అన్నీ చేస్తాం. అది మా బాధ్యత. నువ్వు కూడా చేయి. మీ వాళ్ళకి ఏదైనా జరిగితేనో ఇంకోటి జరిగితేనో చెయ్యి, మేము అనడం లేదే. ఎవరన్నా కానీ తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎవరికైనా కార్యకర్తగా నాయకుడు జరిగితే జిల్లాలో ఉండే వాళ్ళ నాయకులు ఏదైనా మద్దతు తెలిపితే మీరు ఈ విధంగా తిట్టడం మంచిదే. ఏ సంస్కారం నీకు నేర్పుతుంది? నువ్వు మళ్ళా చెప్తావు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి చెప్తావు. నీకుందే ప్రజాస్వామ్యం అని నన్ను అడుగుతుంటావు. నాకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి నాకు తెలుసు కాబట్టే నేను దాని విలువలు కాపాడే దానికోసమే శాంతియుత పోరాటం చేస్తాను తప్ప నీ మాదిరి ఎప్పుడు కూడా దాడులకు పాల్పడేది ఆలోచన కూడా నాలో లేదు. నువ్వు ఎక్కడన్నా కానీ ఏ కుటుంబంలో కానీ ఎవరన్నా కానీ ఆ కుటుంబం పెరగాలని ఆలోచన చేస్తారు తప్ప రాజకీయంగా మళ్ళా నేను పోయినాక నా కొడుకో లేకపోతే మా ఇంట్లో ఎవరైనా వారసులు ఉంటే వాళ్ళు పైకి తీసుకురావాలా, రాజకీయంగా వెలివేషన్ ఇవ్వాలనేది ఆలోచన ఉంటుంది తప్ప నువ్వైతే నీ కొడుకును ఎమ్మెల్యేగా చేయగలిగినావు తప్ప ప్రజలకు నీ కొడుకు ఎలాంటి సంబంధాలు లేకుండా పెంచుతాడు. ఒకసారి ఆలోచన చేసుకో. భవిష్యత్తు 75 సంవత్సరాలు 74 సంవత్సరాలు ఉన్నాయి. మొన్ననే పుట్టినరోజు చేసుకున్నాను. ఇంత వయసులో నాకు ఆరోగ్యం బాగలేక ఏదన్నా అయితే నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమని కూడా ఆలోచన చేయలేకుండా ఈ వయసులో నువ్వు సూచనలు ఇవ్వాల, యువతకు సూచనలు ఇవ్వాల. ఏం చేస్తాను, ఇది నడచాకండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి. నీ కొడుకును ముందుకు నడిపించే విధానం నువ్వు తెలుసుకొని చెప్పాలా. నీ కొడుకును ఎన్నో పెడతావు, ఎక్కడనో పంపిస్తావు, ఈ బంగాగోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో దాడులు చేయిస్తావు. లోకల్ పోలీసులు నీకు మద్దతు తెలుపుతా అంటారు. వాళ్ళు పాపం కాకి డ్రెస్ వేసుకున్నా కూడా ఏంటికి మేము సివిల్ డ్రెస్లు వేసుకొని ప్రభాకర్ ఎమ్మిడితో రాలేసేది మేలేమో అనిపించే పరిస్థితికి తీసుకొచ్చాం. వాళ్ళ కుటుంబాలలో, ఆఫీసర్ల కుటుంబాలలో వాళ్ళ భార్య పిల్లలు తిడతా, సిగ్గు లేదా మీరు అక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారండి? సిగ్గు చరణం ఉంటే మీరు తాడిపత్రి నుండి లీవులు పెట్టి మా ఇళ్ళకి వచ్చేయండి. విఆర్లో ఉంటే జీతం రాకపోయినా సరిపోయా, కనీసం గౌరవంతోనే ఉందామని చెప్పే పరిస్థితికి ఈరోజు తాడిపత్రి ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పడం జరుగుతుంది. దీన్ని అన్నిటికి కూడా నువ్వే దారి తీస్తావు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా దాదాపు చాలా కాన్ఫరెన్స్లో నిన్ను చూసుకొని నేర్చుకుంటున్నారు. దాడులు చేస్తే మళ్ళా ఏమో అని. ఈ జిల్లాలో అందరూ కాన్ఫరెన్స్లలో శాంతియుతంగా